అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటోంది సుజాత. నాకొచ్చిన కష్టం ఏ ఆడపిల్లకు కూడా రాకూడదని చెప్పేసి కోరుకుంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నా పెళ్ళి 21 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇంట్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుండే మేడం. పెళ్ళైనాక 15 రోజులకి ఇట్లా 15 రోజులు వారం రోజులు ఇంట్లోకి వెళ్ళిపోతుండే మేడం. ఎక్కడికి వెళ్తుండే అంటే చెప్పకపోతుండే. ట్రాన్స్జెండర్ గా మారిండు మేడం. అయితే ఇంకా మా అత్త మా ఆడబిడ్డని ఇంట్లో తెచ్చి పెట్టుకుంది, చిన్న ఆడబిడ్డని. అయితే అప్పటి నుంచి ఇంక అందరు హింసించడే. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయన వెళ్ళిపోవడం. వారం రోజులు నెల రోజులు ఇట్లా. అయితే ఏంటి అని చాలా గొడవలు జరిగినాయి. గొడవలు జరిగితే ఇట్లా మంత్రాలు చేసి తంత్రాలు చేసి అయితే అప్పటి నుంచి ఇంక అందరు హింసించడే. నీ గుడ్డి దానివి, నీ ఇట్లా ఇది చేసినావు అని, లైట్లు లేకుండా పని చేయాలా, చాలా టార్చర్ చేసిర్రు మేడం. అయితే సరే అని ఆ తర్వాత 6 నెలల కడుపు వచ్చింది మేడం, అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు. అయితే మళ్ళీ తీసుకెళ్ళినాక ఆ బాబు చనిపోయిండు డెలివరీ అప్పుడు. అయితే ఇంక ఇట్లనే ఈయన వెళ్ళిపోవడము, నేను తింటుంటే మా అత్త తిట్టడం, ఎవరు చేసి పెడతాడు, మీ అమ్మ తానికి కట్నం తెచ్చినావా, చాలా హారాస్మెంట్ ఉంటుండే. అన్ని సందర్భాల్లో బయటకు వెళ్ళిపోతున్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఎవరైనా ఫాలో అయ్యి కనుక్కోవటం కానీ, ఎవరి ద్వారా తెలుసుకోవటం కానీ ఎప్పుడైనా జరిగిందా? వాళ్ళకి తెలుసు సార్, నేనైతే వాళ్ళకి తెలుసా ఎక్కడికి వెళ్తున్నాడు అనేది తెలుసు మొదటి నుంచి? తెలుసు. మీరు తర్వాత పెళ్లి అయిన తర్వాత అడుగుతారు కదా, ఏంటి అత్తమ్మ పదే పదే పోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు నా భర్త అని అడిగితే ఏమని చెప్తారు? అడిగితే మంత్రాలు చేసిర్రు ఆయనకి, ఇంట్లో నిలబడబుద్ధి అయితే లేదంట. ఎందుకు ఇట్లా తగ్గుతలేదని కోరంటీ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఈయనకి ఎయిడ్స్ టెస్ట్ చేసిర్రు. టెస్ట్ చేస్తే మా ఆయన ఏం చెప్పిండంటే, ఇగో ఈమెకి ఫస్ట్ కొడుకు పుట్టి చనిపోయిండు, అప్పుడు బ్లడ్ ఎక్కిచ్చిర్రు, ఈమె వల్లనే వచ్చిందని, నా వల్ల వచ్చిందని డాక్టర్కి చెప్పిండు. ఈ ఎల్జిబిటిక్యూలో ఏంటి ఇతను అంటే, వేరే మగవాళ్ళ దగ్గరికి వెళ్తాడా, లేదంటే ఆడవాళ్ళలాగా తయారవటానికి ఇష్టపడతాడా, లేదంటే బాడీ పార్ట్సే ఆడవాళ్ళలాగా మార్చుకోవాలనే ఆలోచనతో కోరికతో ఉంటాడా? ఈ మూడిట్లో ఏది? మేము చూసినంత మటుకు అయితే మొత్తం లేడీగానే ఉన్నారు సార్. మీ ఆయన అలా మారుతాడు అంటే నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయమ్మా? ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉన్నాయి మేడం. చూపించండి. ఏం చేస్తాడు ఇలా రెడీ అయ్యి? నాకైతే అడుక్కుంటానని చెప్పాడు. కాకపోతే ఆయనకు దేవుడు వస్తాడని, అంటే మాకు బయట తెలిసింది దేవుడు వస్తాడు. ఇలా డ్రెస్ లోనే ఉంటాడా? చీరనే కట్టుకుంటాడు. వాళ్ళు ఏమంటారు, ఆయన ఎందుకు అట్లా అయిండో, పో అమ్మా నువ్వు ఉండిపో అని నన్నే బెదిరిస్తున్నారు. కానీ ఎఫ్ఐఆర్ రాసుకోమంటే కూడా రాసుకోలేదు. మా అత్త వాళ్ళు ఇట్లా నన్ను టార్చర్ పెడుతున్నారు, మళ్ళీ ఉండనిస్తలేరు అని కూడా ఇస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. నాలుగు నెలల నుంచి మాకు తిండి లేదు, ఏమీ లేదు, పనులు లేవు అక్కడ నేను చేసుకోవడానికి. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ప్లీజ్ కూర్చోండి. మేడం సార్, మేడం సుజాత గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. సుజాత గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. అమ్మా చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నా పేరు సుజాత మేడం. నా పెళ్ళి 21 సంవత్సరాలు అవుతుంది. నా భర్త మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జైల్పల్లి ఆరంగడ్ సైడ్ నుంచి. ఆరంగడ్ జైల్పల్లి సైడ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫేనా? ప్రస్తుతానికి ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను. ఇంట్లో ఏదో ఒక పని, అంటే కంపెనీలో అట్లా పనికి వెళ్తారు. ఓకే, చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? నాకు 21 సంవత్సరం పెళ్ళయింది మేడం.
అయితే పెళ్ళైనాక ఒక 15 రోజులు మమ్మీ వాళ్ళకి పోవడం తిరగడం ఉంటది కదా పెళ్ళైన తర్వాత. అప్పుడు మంచిగానే ఉన్నాడు. ఆషాఢం అని వచ్చింది. నా మీకు పెళ్ళైన పెళ్ళై 21 ఏళ్ళు అయింది. దాని స్టార్టింగ్ పెళ్ళి అప్పటిదే చెప్తున్నారా ఇప్పుడు మీరు? పిల్లలు ఉన్నారా మీకు? 2 ఉన్నారు మేడం. నా భర్త ట్రాన్స్జెండర్ గా మారిండు మేడం. అందుకనే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. పిల్లలు ఏం చేస్తారమ్మా? ఒకడే బాబు చదువుకుంటుంది, 2nd ఇయర్. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన ఇప్పుడు ఆయన ట్రాన్స్జెండర్ గా మారిండు. మామూలుగా పని ఏం చేసేవాళ్ళు? మామూలుగా పెళ్ళైనప్పుడు అయితే ఆయిల్ షాప్ లో పనిచేసేవాడు అబ్దుల్ గంజిలో. అయితే ఇంకా ఎప్పటి నుంచి అలా మారాడు అనుకుంటున్నారు మీరు? అయితే మా పెళ్ళైనాక ఒక బాబు పుట్టిండు 1 సంవత్సరానికి. తర్వాత మళ్ళా ఇంకొక అంటే ఇంట్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుండే మేడం పెళ్ళైనాక 15 రోజులకి. 15 రోజుల దాకా ఉండి ఇట్లా 15 రోజులు వారం రోజులు ఇంట్లోకి వెళ్ళిపోతుండే మేడం. ఎక్కడికి వెళ్తుండే అంటే చెప్పకపోతుండే. ఏదో మంత్రాలు చేసి డెలివరీకి వెళ్ళిన తర్వాత? డెలివరీ కూడా కాదు, Pregnancy అని. ప్రెగ్నెన్సీ కూడా కాదు, మామూలుగా పెళ్ళైన కొత్తలోనే కొత్తలోనే 15 రోజులు బయటికి వెళ్ళిపోయేవాడు, 15 రోజులు ఇంటికి ఇంట్లో వచ్చేవాడు. ఉండేవాడు. ఓకే. అయితే అట్లా మా మమ్మీ వాళ్ళ ఇంటికి పెళ్లి తంతు అని తిరగడం ఉంటది కదా. అవును. అయితే ఆషాఢం అని వచ్చింది, నెల రోజులు పెళ్లి ఉన్నాను అక్కడ. ఉమ్. అప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్నాడు. మళ్ళీ ఆషాఢం అయిపోయినాక తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఇంటికి రాలేదు. ఇక ఓకే. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆయన వెళ్ళిపోవడం, వారం రోజులు నెల రోజులు ఇట్లా. అయితే ఏంటి అని చాలా గొడవలు జరిగినాయి. ఉమ్. గొడవలు జరిగితే ఇట్లా మంత్రాలు చేసి తంత్రాలు చేసిర్రు. అంటే నాకు కొంచెం సైడ్ ప్రాబ్లం ఉంది మేడం, కొద్దిగా దూరంది చిన్నది కనిపించదు. ఓకే. అయితే ఇంకా మా అత్త మా ఆడబిడ్డని ఇంట్లో తెచ్చి పెట్టుకుంది, చిన్న ఆడబిడ్డని. ఉమ్. అయితే అప్పటి నుంచి ఇంకా అందరు హింసించడే, నీ గుడ్డి దానివి, నీ ఇట్లా ఇది చేసినావు అని, లైట్లు లేకుండా పని చేయాలా, చాలా టార్చర్ చేసిర్రు మేడం. మీకు అలా ఉన్నప్పుడే సంబంధం చూసుకున్నారా? తెలిసే చేసుకున్నారు కదా మరి. అంటే వాళ్ళకి నేను ఓన్ గా పని చేసుకునేదాన్ని పెళ్లి మీరు కాకముందు కూడా. చెప్పరా? మీకు కొంచెం లైట్ గా సైట్ ఉంది అనేది చెప్పలేదు. తెలుసు వాళ్ళకు ముందే తెలుసు, తెలియటం వేరు, చెప్పడం వేరు. చెప్పలేదు మేము. మీరు చెప్పాల చెప్పలేదు. తర్వాత వాళ్ళకి తెలిసింది, తెలిసింది. హెరాస్మెంట్ లో స్టార్ట్ అయింది. సరే సైట్ ప్రాబ్లం అంటే ఏంటమ్మా? ఏంటి సైట్ ప్రాబ్లం అంటే? కొంచెం దూరం ఉన్నది అదే ఉంది, కనిపించదు. మనం గ్లాసెస్ పెట్టుకోవచ్చు కదా, కళ్ళ గ్లాసెస్ మాకు పెట్టుకున్నా గానీ ఇట్లాగే ఉన్నది సార్. మాకు నరాలది రెటినోపతి ఉందా? ఆ. నరం డ్యామేజ్ అయిందా? ఆ. ఇప్పుడు పుట్టినప్పటి నుంచా? పుట్టినప్పటి నుంచి. మరి నీకు అలా క్రమేపీ తగ్గిపోతుందేమోగా. అదే కొంచెం కొంచెం తగ్గుతుంది, అంతా కూడా లేదు మామూలుగా. కాకపోతే వీళ్ళు నన్ను టార్చర్ పెట్టడానికి లైట్ వేసుకోకుండా కానీ మొత్తం జీవితం మొత్తంలో డాక్టర్స్ చూపెట్టుకున్నప్పుడు దీనికి రిపేర్ అంటూ లేదమ్మా, దీనికి సర్జరీ లేదు, ఇది కాలక్రమేణా తగ్గిపోద్దని చెప్పారా? చెప్పారు. మరి అది పెద్ద విషయమే కదా. మరి మీరు అది ముందే చెప్పాలేమో కదా వాళ్ళకి. నార్మల్ గా కనిపించకుండా ఉండటానికి దగ్గర చూపు దూరం చూపు అనేది మనం వాడతాము, అది వేరే విషయం. దాని గురించి చెప్పినా చెప్పకపోయినా అది పెద్ద విషయం కాదు. అంటే నా అంతలో నేను పని చేసుకుంటాను, బతుకుతున్నాను కదా అన్నట్టు మేము కూడా. పెళ్ళైనప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందా? మీకు పెరగడం గానీ తగ్గడం గానీ ఏమన్నా ఉందా? అంటే చిన్నప్పుడు చాలా ఉండే మేడం, ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు బానే కనిపిస్తుంది ఉన్నంతలో. చిన్న అక్షరాలు కొద్దిగా చదువుకున్నాను, ఒక 7th క్లాస్ వరకు చదువుకున్నాము. మీరు ఏమైనా పని చేస్తారమ్మా? ఏం పని చేస్తారు? అది ఇట్లా కంపెనీ, చెగోడి కంపెనీ ఏది దొరికితే ఆ కంపెనీలలో పని. పెళ్ళైన కొత్తలో వెళ్ళాడు అట్లా లేట్ గా వచ్చేవాడు, నెల 10 రోజులు అయిపోయింది. అయితే ఇంకా ఇట్లనే వెళ్ళిపోతే 2 నెలలు పోతే గొడవ చేసి ఇంటికి మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయినాక ఒక 6 months ప్రెగ్నెంట్ అని వచ్చింది. అయితే వస్తే అప్పటికి ఆయన నాతో సరిగ్గా మాట్లాడాడు. నేను ఉన్నప్పుడేమో ఇంట్లో ఉంటాడు, అంటే పెళ్ళైన కొత్తలో కలిసినాము. ఆ తర్వాత ఇంట్లో ఉండడు. నేను అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఆయన మా అత్తోళ్ళ ఇంటికాడ ఉంటాడు. అయితే అట్లా అని చెప్పి ఈయనకేమైనా వాళ్ళే క్రియేట్ చేసిర్రు, ఈయనకేమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాము. అయితే ఏం లేదు, మంచిగానే ఉన్నాడు, కొంచెం వీక్ ఉన్నది అని చెప్పారు. అయితే సరే అని ఆ తర్వాత 6 నెలల కడుపు వచ్చింది మేడం అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు. అయితే మళ్ళీ తీసుకెళ్ళినాక ఆ బాబు చనిపోయిండు డెలివరీ అప్పుడు. ఆయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చి నాకు తిండి సరిగా పెట్టక అక్కడ. అయితే ఇంకా ఇట్లనే ఈయన వెళ్ళిపోవడము, నేను తింటుంటే మా అత్త తిట్టడం, ఎవరు చేసి పెడతాడు, మీ అమ్మ తానికి కట్నం తెచ్చినావా, చాలా హారాస్మెంట్ ఉంటుండే. అయితే ఆ తర్వాత ఇంకా బాబు చనిపోయినాక మళ్ళీ తీసుకెళ్ళిరు. బాబు చనిపోయినప్పుడు నేను కూడా 24 hours టైం ఇచ్చిర్రు, బ్లడ్ ఓవర్ బ్లీడింగ్ అయిందని. 24 times ఇస్తే మా మమ్మీ వాళ్ళు రక్తం కావాలంట భర్తది చెప్పింది.
మా హస్బెండ్ వచ్చిండు హాస్పిటల్ 3 days తర్వాత చూడ్డానికి. అప్పటికే వాళ్ళు ఎమర్జెన్సీలో వేసిర్రు నన్ను. ఆయన వచ్చి అడిగిండు, ఎట్లున్నా సుజాత, మా కొడుకుకి పాలు పోస్తున్నాం, దినాలకు 3 వద్దులకు రండి అని మా అమ్మ వాళ్ళకి చెప్పడానికి వచ్చిండు. అది చెప్పడానికి వస్తే మా మమ్మీ వాళ్ళు ఏమన్నారు, ఇట్లా బ్లడ్ ఎక్కించాలంట, భర్తది కావాలంటున్నారు, రండి రా బాబు అని చెప్పారు. భర్త బ్లడ్ మీకు ఎక్కిద్దా? అంటే ఉత్తగా అడిగారు మేడం, ఆయన ఇస్తే మళ్ళీ వేరే బ్లడ్ ఎక్కిస్తానని చెప్పారు డాక్టర్. ఆయన తీసుకొని మీ గ్రూప్ మీకు ఎక్కిస్తాను. ఎక్కిస్తాను. అయితే ఇంకా అమ్మని అడిగొస్తాను పోయిండు. మళ్ళీ 2 నెలలు 3 నెలల వరకు రాలేదు. ఇంకా మా మమ్మీ వాళ్ళు బయట ప్రైవేట్ తీసుకువెళ్ళి బయట ఎక్కించి తీసుకొచ్చిర్రు. మళ్ళా 3 నెలలు అయినాక మళ్ళీ వచ్చిర్రు, కొట్లాట పెట్టుకొని తీసుకెళ్తాము మంచిగా అయింది కదా అని. అయితే మళ్ళీ కళ్ళు అమ్మిపించారు మేడం నాతోటి. మనిషి అవసరం, ఆయనకు అవసరం లేదు, ఒక ఇంట్లో ఒక మనిషి కళ్ళు అమ్మడానికని తీసుకెళ్ళిరు. అంటే మీ అత్తమామ వాళ్ళు కళ్ళు అమ్ముతారా? మధ్యలో పెట్టుకున్నారు వీళ్ళు. మా ఆయన పనికి వెళ్ళాడు, మా మరిది పనికి వెళ్ళాడు, మా సరే వాళ్ళకి అసిస్టెంట్ కి ఒక అమ్మాయి కావాలి కాబట్టి, ఎవరో ఒకరు కావాలి కాబట్టి నిన్ను మళ్ళీ బతినాడు బాగా చూసుకుంటామని చెప్పి తీసుకెళ్లారు. అలా ఎంతకాలం చేశారమ్మా ఆ బిజినెస్ మీరు? అప్పటికి ఒక ప్రెగ్నెంట్ మళ్ళీ వచ్చింది, 9 months వరకు చేశాను మేడం. డెలివరీ వరకు స్టార్టింగ్ నుంచి 9 months వరకు బయట పనికి పంపించారు, మళ్ళీ ఇది కూడా చేస్తున్నాను. ఓకే. అయితే ఇంకా మళ్ళీ ఇంకో బాబు పుట్టిండు. పుట్టిన తర్వాత సో దీన్ని బట్టి మీరు ఏమంటున్నారంటే, మీకు అబ్బాయి పుట్టే వరకు కూడా మీ మధ్య ఫిజికల్ రిలేషన్ బాగానే ఉంది, మీ ఆయన నువ్వు భార్యాభర్తల సంబంధం బాగానే ఉంది అంటున్నావు. ఓకే. అయితే దాని తర్వాత ఇంకా మళ్ళీ మా కొడుకు ఫస్ట్ బర్త్డే అప్పుడు పెద్ద గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకున్నాక మళ్ళీ ఆయనకు ఏం గొడవ, దేనికి సంబంధించిన గొడవ? ఇట్లనే చీటికి మాటికి మా అత్త ఆడబిడ్డ ఈ పనిలోనే ఇది అయిపోయిందంటే తిట్టడం, అది అయిపోయిందంటే తిట్టడం, ఊరికి ఏదో సాధించడం ఏదో రకం. ఆయన పనికి పోకపోతుండే, మరిది పనికి పోడు, ఇంట్లోకి వెళ్ళకపోతే ఆ కుప్పం అంతా నా మీద తీస్తుండే. అయితే ఆడికైనా సొమ్ములు గిమ్ములు గిరిపెట్టి, మా బాబు ఫస్ట్ బాబు చనిపోయింది కదా, సెకండ్ బాబు పుట్టినప్పుడు ఇట్లా మీకు ఎల్లమ్మలు ఉన్నాయి, ఈయనకు దేవుడు వస్తారని చెప్పిండు నాకు. ఓకే. అయితే దేవుడు వస్తాడంటే సరే ఇంట్లో దేవుళ్ళు పెట్టుకుంటే మంచిగా అవుతుంది అని చెప్పి నాది 3 తులాల నెక్లెస్ ఇచ్చాను మేడం. ఇస్తే దాంతో మంచి దావత్ చేసిరు, అన్ని చేసి పూజ చేసిరు. నా భర్తనే కదా, నాకు ఉంటాడు కదా ఇస్తే అన్నట్టుగా ఆలోచించి ఇచ్చినాను. ఇంకా అంతా అయిపోయినాక నా కొడుకు 1.5 సంవత్సరం ఉన్నాడు. మళ్ళీ ఇంకా వెళ్ళిపోవడం అట్లనే స్టార్ట్ చేస్తుంటే కూడా కొన్ని రోజులు ఇంట్లోనే పెట్టి మేము బయట పనికి పోతున్నాం, పిల్లగాన్ని పట్టుకో నువ్వు అని నేను మా అత్త పోతున్నాం.